తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం, ఆధ్యాత్మిక విషయాలెన్నో మాట్లాడుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు అక్షయ తృతీయ రాబోతోంది. అందరూ కూడా ఆ రోజున బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ముందు నుంచే ఆ రోజు కోసం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే పూర్వకాలంలో అక్షయ తృతీయ ఏ విధంగా జరిగేది? అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా ఎటువంటి పూజా విధానాన్ని పాటిస్తూ ఉంటారు? తప్పకుండా నాన్న, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే బంగారం కొనడం అనేది ఒక పద్ధతిగా మనం ఏర్పాటు చేసేసుకొని అక్షయ తృతీయ రాగానే మనం కొనుక్కోవాలంటే అది చాలా మంచిదే. ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మనకి అది ఉపయోగపడుతుంది. కొనుక్కోవడం అనేది కూడా అది దానికోసం దాచిపెట్టుకొని కొనుక్కునే వాడు కూడా ఉన్నారు. అక్షయ తృతీయ రోజు కొంటే అదృష్టం కలిసి వస్తుంది, అక్షయంగా అవుతాయి అని చెప్పిన వాడు కూడా ఉంది. అది చేయొచ్చు. కాకపోతే అక్షయ తృతీయ రోజు చేసే విధానాలు వేరున్నాయి. అయితే అక్షయ తృతీయ అనేది ఎందుకు వచ్చింది అంటే ఎప్పటికీ క్షీణించింది అని అర్థం. అంటే ఏంటంటే ఎప్పటికీ కూడా అది పెరుగుతూ ఉంటుంది, మంచి చేస్తే ఆ మంచి పెరుగుతూ ఉంటుందని. సో పూర్వం ఏంటంటే అక్షయ తృతీయ రోజు అన్నదానం, తర్వాత కన్యాదానం, వస్త్రదానాలు ఇలా చేస్తుండేవాళ్ళు. ఎందుకంటే అది ఏ రోజుకైనా ఆ కుటుంబాలు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అలాగా దానాలు అనేది ఎక్కువగా చేసేవాళ్ళు అక్షయ తృతీయ రోజు. ఇంట్లో సౌభాగ్యం కోసం ఇంట్లో మహిళలందరూ సౌభాగ్య పూజ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం పెళ్లి కూతురు చేసినప్పుడు గౌరీ పూజ చేస్తాం అమ్మవారికి, అలాగే గౌరీ పూజ అందరూ కూడా ఆ రోజు అక్షయ తృతీయ రోజున చక్కగా కుంకుమార్చన చేసి సుమంగళీలందరినీ పిలిచి తాంబూలాలు తగిన సత్కార్యాలు చేసేవాళ్ళు. అంటే వాళ్ళ తాహత తగ్గట్టుగా కొంతమంది బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, మహారాణులు పూజలు చేస్తే అందరినీ పిలిచి, మొత్తం రాజ్యం ఉన్న స్త్రీలందరినీ పిలిచి చీర తర్వాత నగలు ఇచ్చి పంపించేవాళ్ళు. ఎంత చేస్తే అంత పెరుగుతుంది అర్థం. ఏం చేస్తే అది పెరుగుతుంది అన్ని ఎప్పటికీ తరగకుండా పెరుగుతూనే ఉండేది అక్షయ తృతీయ. సో అలా పెరుగుతూ ఉంటుంది కనుక దానాలు అనేది ఇలాగ ఒక్కొక్క స్థాయి దగ్గర చేసేవాళ్ళు. ఇంట్లో అందరూ స్త్రీలు పూర్వం ఏంటంటే సౌభాగ్యం కోసం ఎక్కువ, ఎందుకంటే ఎప్పటికీ తరగంది, ఎప్పుడు మనకు కావాల్సింది, ఎప్పుడు మనం నిండుగా కనిపించేది సౌభాగ్యం. అది కావాలని అందరు మహిళలు కోరుకునే వాళ్ళమే. ఆ పూజ చేసేవాళ్ళమే. అమ్మవారికి, గౌరీ అమ్మవారికి చక్కగా కుంకుమార్చన అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి, గౌరీ అమ్మవారికి లక్ష్మీ సహస్రనామంతో కానీ, అదే గౌరీ అష్టోత్తరం కానీ, లలితా సహస్రనామంతో కానీ పూజ చేస్తారు. ఇంట్లో అందరినీ పిలిచి మహిళామణులందరూ కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేస్తారు. అలాగే కొంతమంది విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. అంటే ఇక్కడ కొంతమంది లలితమ్మని ఉపాసించే వాళ్ళందరూ లలిత సహస్రనామం, కొంతమంది విష్ణు ఆరాధించే వాళ్ళందరూ విష్ణు సహస్రనామ పారాయణ చేసి చక్కగా అన్నదానం అంటే భోజనం కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇది అక్షయ తృతీయ రోజు చేయాల్సిన విధి విధానాలు. అయితే పూర్వం ఏంటంటే స్త్రీలు ఉల్లాసంగా సంతోషంగా ఉండాలని, వాళ్ళకి ఏదైనా మొహంలో ఆనందం కావాలి అంటే ఏదైనా కొత్తగా కనిపిస్తే కదా ఆనందంగా, ఇది బాగుంది, ఇది కావాలనుకుంటాం. సో వస్త్రాలు అనే కంటే కూడా నగల మీద ఎక్కువ వ్యామోహం ఉండేది. ఎందుకంటే పూర్వం మనకి 7 వారాల నగలు ఉండేవి. సో 7 వారాలకి సరిపోయే నగలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. సోమవారం అయితే చంద్రహారాలు, ఆదివారం అయితే మనం చక్కగా సూర్యహారాలు అని చెప్పి ఇలా వాటికి పేర్లు కూడా ఉండి ఆ హారాలు వేసుకునేవాళ్ళు. అలాగే పగడాలు మాల, రత్నాల మాలలు, అన్ని మాలలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. మంగళవారం పూట పగడాల మాల వేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఏదైనా కొనుక్కోవాలంటే అక్షయ తృతీయ ఏ రోజు వస్తుందో, ఈ రోజు అయితే నేను వజ్రాలు కొనుక్కోవచ్చు, ఈ రోజు అయితే నేను పగడాలు కొనుక్కోవచ్చు అనుకుని సరే కొనిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళ ఆనందం మించింది ఏం లేదు కదా ఇంట్లో. అందుకని ఆ భర్తలు అలాగా కొనిచ్చేవాళ్ళు బంగారాన్ని. అది తీసుకొని వీళ్ళు ఆ రోజంతా వేసుకొని మురిసిపోతూ ఆనందంగా ఉండేవాళ్ళు. కనుక ఎప్పటికీ పెరుగుతూ ఉండేది, అంటే ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఆ ఆనందం కోసమే కొనేది. కానీ ఇది వాళ్ళ అక్షయ తృతీయ రోజు బంగారం ఒకటే కొనేది పెట్టేసుకున్నారు. అలా కాకుండా అక్షయ తృతీయ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ ఇంట్లో పొద్దున్నే లేచి మనం ఎప్పుడైతే శ్రావణ శుక్రవారం చేస్తాం కదా పూజ, అలాంటి విధి విధానమే అక్షయ తృతీయ రోజుకు చేస్తాం. చక్కగా ఉదయం లేవగానే తలంతా స్నానం చేసి చక్కగా ఇంటి గుమ్మానికి పసుపు ముగ్గులు అన్నీ వేసి రంగవల్లిలాగా వీలైతే మంచి రంగులు వేసి ముగ్గు వేసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంట్లో అందరూ పట్టు వస్త్రాలు కట్టుకొని అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చేయడం, లేదా లక్ష్మీ అష్టోత్తరం కానీ చేయడం చేసి చక్కగా పాయసాన్ని నైవేద్యం పెట్టి ఇంటికి ముత్తైదుని పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. సో అలా చేసుకునేది అక్షయ తృతీయ పూజ. సాయంకాలం చంద్రుని చూసి నమస్కారం చేసి చంద్రుడి దగ్గర కూడా కాస్తంత నీళ్లు హారగా పోసి దండం పెట్టుకుంటారు.
సో ఇది అక్షయ తృతీయ రోజు చేయాల్సింది. ఇది చాలామంది ఇంట్లో కొంతమందికి వివాహాలు కాని కన్యలు ఉంటే సో వాళ్ళ చేత కాస్త తాంబూలాలు అమ్మవారికి ఇప్పించి తులసి దగ్గర పూజ చేపిస్తారు. నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా నేను సౌభాగ్యవతిగా పూజ చేయాలని నీకు అని చెప్పి ఆవిడ దగ్గర కన్నెపిల్లగా పూజ చేసిన అమ్మాయి సౌభాగ్యవతిగా నేను పూజ చేయాలని మొక్కుకుంటుంది మళ్ళీ అక్షయ తృతీయ వచ్చినప్పటికి. సో అందుకని అలాగా చేపిస్తారు, తులసమ్మ దగ్గర పూజ చేపిస్తుంటారు. కొంతమంది అంటే మగపిల్లలతో చేత ఏంటంటే ఆ రోజు వస్త్రదానం చేపిస్తారు, తర్వాత విద్యాదానం చేపిస్తారు, పుస్తకాలు పంచడము, పెన్నులు ఇవ్వడము, తర్వాత వస్త్రాలు ఇవ్వడము చేస్తే ఏంటంటే ఇటువంటి వస్త్రాలకి అన్నపానాలకి లోటు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మగపిల్లల కంటే ఏంటి లైఫ్లో కెరియర్, వాళ్ళు ఉద్యోగం సంపాదిస్తారు కదా, బట్టలైనా రేపు రోజున వాళ్ళు ఏది కొనుక్కోవాలన్నా డబ్బు కావాలి కదా. సో అందుకని అంటే వాళ్ళ చేత ఈ దానాలు చేపిస్తుండేవారు ఎక్కువగా. వాళ్ళ చేత పంచేవి ఏంటంటే పుస్తకాలు పంపించే అందరికి ఇచ్చేవాళ్ళు, అలాగే బట్టలు అందరికి ఇప్పించేవాళ్ళు. సో మనకు వచ్చింది మనతో పాటు కాకుండా 10 మందికి ఇవ్వాలి అని నేర్పించేవాళ్ళు పిల్లలకి. సో అలా చిన్నపిల్లలు వాళ్ళు అలా అలవాటు వాళ్ళని నేర్చుకునేవాళ్ళు. ఇంట్లో లడ్డూలు చేసి ఆ రోజు లడ్డూలు అందరికీ తీపి పదార్థం తినిపించేవాళ్ళు. ఎందుకంటే స్నేహం ఎప్పుడు తీయగా ఉండాలి, ఎప్పుడు మాటలు తీయగా ఉండాలి, నోట్లోంచి ఎప్పుడు ఏది మాట్లాడినా అది తీపిగా ఉండాలి తప్ప చేదుగా ఉండకూడదని ఆ రోజు తీపి పదార్థాలని చేసి దాన్ని ఇవ్వడము పంచడం చేస్తారు. ఇలా ఇది చేసుకుంటూ వెళ్ళేది అక్షయ తృతీయ. అంటే ఇన్ని వ్యవహారాలను పక్కన పెట్టేసి ఇవాళ మనం ఒక్కడానికి వెళ్తున్నాం. ఎక్కువగా అక్షయ తృతీయ అన్నప్పుడు కూడా లక్ష్మీదేవిని పూజించడం అనేది చూస్తూ ఉంటాం కదమ్మా. అవును. మరి ఈ రోజు లక్ష్మీదేవి పూజా విధానం ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? ఏ టైంకి చేసుకుంటే మంచిది? గడియలు కూడా ఉంటాయి కదా. తప్పకుండా అమ్మా. అంటే లక్ష్మీ అమ్మవారికి గడియలు అంటే మనకి ఆవిడ చంచల స్వభావం, అంటే నిలకడగా నిలబడదు, ఆవిడ వెళ్ళిపోతుంటుంది. అందుకని ఏమంటే ఆవిడ్ని మనకి వశం చేసుకోవాలన్నా తెల్లవారుజామునే లేచి 6 గంటలకల్లా గుమ్మం దగ్గర ప్రతి గుమ్మం చూస్తుందంట. ఏ గుమ్మం నచ్చితే ఆ గుమ్మంలోకి వెళ్తుంది ఆవిడంట. సో అందుకని గుమ్మం దగ్గర, అందుకే శ్రావణ శుక్రవారం మనం ఎలా పూజ చేస్తాం అది చేయాలి అన్నది. ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజే మాత్రం గుమ్మానికి మంచి అందమైన ముగ్గులు చక్కగా వేసి గుమ్మ పసుపు రాసి అటు ఇటు నిమ్మకాయ చెక్కలు పెట్టి కలసంలో నీళ్లు పోసి ఒక పుష్పం పెట్టి అలా ఏ ఇంటికి గుమ్మం ముందు పూర్ణ కలసంతో ఆహ్వానం ఉంటుందో ఆ ఇంట్లో వస్తుంది. అంటే ఏం చేయాలి మనం అంటే తెల్లవారుజామున లేచి శుభ్రంగా తలంటు పోసుకొని ఆ రోజంతా ప్రశాంతంగా ఇంట్లో ఎవరిని అరవకుండా తిట్టకుండా మాట్లాడకుండా మౌనంగా నవ్వుతూ చక్కగా గుమ్మంలో ముగ్గు వేసి ఆ గుమ్మం దగ్గర ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కని పసుపులో ముంచి ఇంకో చెక్కని కుంకుమలో ముంచి తీసుకుని అటు రైట్ సైడ్లో ఉన్నదేమో అదే మనకి కుడిపక్క భాగాలేమో కుంకుమ రంగు, ఎడం పక్క భాగంలో పసుపు రంగు, ఈ 2 పెట్టి. అంటే గుమ్మం బయట నుంచి చూడాలమ్మా? ఇది గుమ్మం మీదే అన్నవి, గుమ్మం మీదే, గుమ్మం మీదే. కానీ కుడివైపు ఎడమవైపు అనేది ఏ విధంగా చూడాలి? గుమ్మం బయట నుంచి చూడాలా, లోపల నుంచి చూడాలా? లోపల నుంచేనన్న, లోపల నుంచి, బయట నుంచి కాదు, లోపల నుంచే పెట్టాలి. కుడివైపు పసుపు, ఎడమవైపు కుంకుమ పెట్టి పూర్ణ కొలసం అంటే చిన్న రాగి చెంబులో నీళ్లు పోసి పుష్పం వేసి ఈశాన్యములో పెట్టారు. పెడితే ఏ ఇంట్లో అలా పొద్దున్నే అలా చేసి ఆ ఇల్లాలు చక్కగా జడ వేసుకొని ఆ తల్లో పువ్వులు ఉండాలి. ఆ రోజు తల్లో పువ్వు లేకుండా ఉండకూడదు, ఏదో ఒక పువ్వేనా పెట్టుకోవాలి తల్లో. మామూలుగా అయితే పూర్వం మనకి మల్లెపూలు, జాజి పూలు పొద్దున్నే పెట్టేసుకునేవాళ్ళు కదా. సో కనీసం ఒక పువ్వేనా పెట్టుకోవాలి. అలా పువ్వు పెట్టుకొని ఆ ఇంట్లో చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని పట్టీల శబ్దం ఉండాలి ఇంట్లో. ఎక్కడ గజ్జల శబ్దం వస్తుందో ఆవిడ ఆ రూపంలో అక్కడ వస్తుంది. అందుకే మువ్వల పట్టీలు అందుకే పిల్లలకి వేసేది. పిల్లలు తిరుగుతుంటే లక్ష్మీదేవిలా కనిపిస్తుంటారు. అంటే లక్ష్మీ ఆకర్షణ పెరుగుతుంది మనకి అని అర్థం. సో ఈ విధంగా మనం పూజ చేసి చాలా బ్రహ్మాండంగా వచ్చే అక్షయ తృతీయకి మనం ఏం కోరుకుంటామో అది ఖచ్చితంగా ఫలిస్తుంది. రైట్ అమ్మ, చాలా చక్కగా తెలియజేశారు అక్షయ తృతీయ గురించి. నిజంగా బంగారం కొనడం గురించి అలా చెప్తూ ఉంటారు, కానీ నిజంగా అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి, అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, పూర్వం ఏ పద్ధతులు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది అనేది మాకు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, అక్షయ తృతీయ రోజు ఓన్లీ బంగారం కొనుక్కోవడమే కాకుండా ఇలాంటి మంచి అంటే పూజా విధానాలు కూడా పాటించడం వల్ల, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మనం ఎప్పుడూ కూడా సంతోషంతో ఉంటామనేది మనకి గురుగారు తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.